గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం సికింద్రాబాద్ వెస్ట్ నుండి మనం మలక్పేట్ లేదా న్యూ మార్కెట్ వరకు వెళ్తున్నాం మెట్రోలో. అబ్బో ఇద్దరిద్దరాలు మనకు ఒకటి. చింటూ బాయ్ అయితే మంచి స్లీప్ వేసాడు. ఎక్కడ సికింద్రాబాద్. సో టికెట్స్ అనేవి మనం ఆన్లైన్లో తీసుకున్నాం కూడా టికెట్స్ ఆన్లైన్లో. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత స్కాన్ చేసి వెళ్ళిపోవడమే లోపలికి. సో ఇలా ఉంటుంది ప్లాట్ఫామ్ లోపల. ఇంకా టాయిలెట్స్కి పే చేయాలి మనం, ₹2 ₹5 అలా. టికెట్ అనేది మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. సో లోపలికి వెళ్ళిపోదామా. బ్యాగ్ అనేది మనం అక్కడ పెట్టాలి, చెక్కింగ్ అనేది చేస్తారు. బ్యాగ్ వెళ్ళిపోతుంది. అక్కడ తీయకూడదంట, డిలీట్ చేయమన్నాడు. డిలీట్ చేసా, పాపం వాడు తెలియదేమో రీసెంట్ దాంట్లో ఉంటుందేమో అని అది డిలీట్ చెప్పినా. డిలీట్ చేయమన్నాడు. వచ్చినట్టుంది. వెళ్దాం, పర్లేదు, లేట్ అయినా పర్లేదు. పర్లేడు వచ్చేసాం. సికింద్రాబాద్ వెస్ట్కు ప్లాట్ఫామ్ నంబర్ అంతే తప్ప, ప్లాట్ఫామ్ నంబర్ 2 అనుకుంటా. ప్లాట్ఫామ్ నంబర్ 2లో ఎక్కేసి మనం దాని తర్వాత అక్కడ ఎంజీ బస్ స్టాండ్లో మళ్ళీ మారాలి. ఎంజీ బస్ స్టాండ్లో మారిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి P1లో, ఐ థింక్ P1 అనుకుంటా, P1లో ఎక్కిన తర్వాత న్యూ మార్కెట్లో మనం దిగిపోవాలి. సో ఎంజీ బస్ స్టేషన్లో మనం దిగేది. ఇంకా ట్రైన్ రావడానికి, మెట్రో ట్రైన్ రావడానికి 6 minutes ఉందంట. జూమ్ చేస్తాను చూడండి, ఇంకా 6 minutes ఉంది రావడానికి. హైదరాబాద్లో మెట్రో అనేది చాలా బెస్ట్. అసలు నాకు తెలిసినంత వరకు మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేయొచ్చు. ట్రాఫిక్ అనేది చాలా తగ్గిద్ది. ఆ గోల, ఆ తలనొప్పి, ట్రాఫిక్ అనేది అసలు మొత్తం తలనొప్పి మనకి. ఆ ట్రాఫిక్ అనేది లేకుండా మెట్రోలో మనం చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడికి. నాకు తెలిసిపో రాత్రిపూట ఈ మెట్రోస్ అనేది మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 11 వరకు అనుకుంటున్నా. మరి మేబీ నేను అనుకుంటున్నా. ఒకసారి ఎక్కడికి వెళ్తున్నప్పుడు నాకు నైట్ అప్పుడు లేదు, చూడాలి. మేబీ ఇంకా 3 minutes ఉంది రావడానికి. సో ఏంటంటే వస్తే మనం ఎక్కేసి వెళ్ళిపోవచ్చు, బాగుంటుంది. మనం బై రోడ్ వెళ్ళినా కూడా ఓలాలో కానీ ఊబర్లో కానీ కార్ ఛార్జెస్ అని చాలా ఎక్కువ తీసుకుంటాడు వాడు. ఇది నాకు తెలిసినంతవరకు ఇది మెట్రో అనేది బెటర్ సో ఫార్. అది సారీ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో చూద్దాం ఇది ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో. తెలిసిందే కదా మన ఇండియా గురించి. మంచిగా తొందరగా చేస్తే మంచిదే, ఏం చేస్తాం. చైనాలో అయితే చాలా ఫాస్ట్ కట్టేస్తారు వాళ్ళకున్న తెలివి కానీ అవి కానీ బాగా కడతారు. వాళ్ళు ఫాస్ట్ అయిపోతాయి పనులు. మన వాళ్ళు అయితే సంవత్సరాలు చేస్తూ ఉంటారు. మరి ఎందుకో ఏంటో తెలియదు. అది వస్తున్నారు అందరూ, ప్యాసింజర్స్ కూడా. అదిగోండి మాటలో వచ్చేస్తుంది మన ట్రైన్ కూడా. సో అదేంటంటే అక్కడ పింక్ కలర్ లైన్ కనపడుతుంది కదా, లేడీస్ది.
ఇటువైపు ఏమో ఇంకా మొత్తం జెంట్స్ది, లేడీస్ అంతవరకు సపరేట్ ఉంటుంది లోపల నాకు తెలిసినంతవరకు. సో మనం ఇక్కడ ఎక్కుదాం, ఇక్కడ ఇస్తాడు కదా కట్టి, ఇక్కడ ఆగిద్ది డోర్ కూడా. వచ్చేసింది మా ట్రైన్, మెట్రో ట్రైన్. యా వెళ్దాం లోపల. చెప్పినా కదా. బా అమ్మ ఎంత ప్రశాంతంగా ఉందో, ఖాళీగా ఉంది. సో అక్కడ ఏంటంటే మన స్టాప్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తారు. ఇంకా అంతే నాకు తెలిసినంతవరకు. సో అదేంటంటే మెట్రో మ్యాప్, ఎక్కడికి వెళ్తాం అది మొత్తం దాని మ్యాప్లు అనేది ఉంటుంది. కానీ ఖాళీగా ఉంది ఈరోజు. ఎప్పుడు చూసా నేను వచ్చినప్పుడు మ్యాక్సిమం ఈ టైంకి చాలా రష్గా ఉంటుంది ట్రైన్. ఈసారి అంటే సంక్రాంతి కదా, సంక్రాంతి అప్పుడు అందరూ మ్యాక్సిమం జాబ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, మొత్తం తెలంగాణ వాళ్ళే ఉంటారు. సో బాగుంది, ఫ్రీగా యాభై వామ్మో ఆ గుంపులో గోల గోల బాగానే ఉంటుంది అంతే. సో ఏదో స్టాప్ వచ్చింది ఇక్కడ, గాంధీ హాస్పిటల్ అనుకుంటా. అదే డోర్స్ అనేది ఇంకా ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. సో మనం ఎంజీ బస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసాం. ఇంకా ఇక్కడ దిగేసి ఇంకో ట్రైన్ అనేది మారాలి మనం, మెట్రో ట్రైన్ చేసాం. अगला स्टेशन LIC MG बस स्टेशन। राज्य बस सेवा के लिए यहाँ उतरे। यह अंतिम स्टेशन है। दरवाजे बाईं तरफ खुले। సో ఇక్కడ ఏంటంటే ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. మనం న్యూ మార్కెట్కి వెళ్ళాలంటే ఇక్కడ నుండి ఇలా ఎల్బీ నగర్ ఉంటాయి చూడండి, P1 రెడ్ లైన్లో మనం వెళ్ళాలి. సో ఇక్కడ నుండి అటువైపు వెళ్ళండి, అక్కడ కిందకి వెళ్ళాలి మనం. సో కిందకి వెళ్ళాలి, P1లో అనుకుంటా, అంతే P1. సో అలా వెళ్ళాలి. అబ్బో ఈ జనాలు ఏంది లిఫ్ట్లో మోగలేదా, నడుచుకుంటాం మనం. అటువైపు వెళ్తే వెనక వైపు వెళ్తే లిఫ్ట్ అనేది ఉంటుంది, మనకి లిఫ్ట్ అవసరం లేకుండా అటు నుండి అలా నడుచుకుంటూ వెళ్తాం. ఇదేమో P4, అటువైపు P3 అట్లుండి అనుకోండి వచ్చింది మనం ఇప్పుడు. సో మనం ఇదిగోండి అటువైపు వెళ్ళాలి. వచ్చింది ట్రైన్ కింద వెళ్దాం. ఎక్సిలేటర్ ఉందా? వర్కింగ్లో ఉన్నట్టుంది. స్టెప్స్ దిగి అంత దూరం వెళ్ళాలి ఇప్పుడు. బాబాయ్ ఏంది, బాబాయ్కి అర్జెంటుగా ఒలింపిక్స్కి పంపించాలి, మన ఇండియాకి గోల్డ్ మెడల్స్ అయినా తెస్తాడు. వచ్చేసాం. సో
రావడానికి 7 minutes పట్టిద్దంట. అటు ఇదేమో P1, అదేమో P2, పైన P3, P4. సో మనం ఏంటంటే P1 నుండి వెళ్ళాలి మలక్పేట్, దాని తర్వాత న్యూ మార్కెట్ నా స్టాప్. సో వస్తే వెళ్ళిపోదాం ఇంకా. సో వెళ్దాం లోపలికి. Please stand away from the doors. సో మన స్టాప్ అనేది వచ్చేసింది. కిందకి వెళ్దాం. అట్లండి. బాయ్ బాయ్ బ్రో, మెట్రో బ్రో, బాయ్ బాయ్. ఇక్కడ ఎగ్జిట్ అనేది రాసుంటుంది న్యూ మార్కెట్. మనం ఎక్స్కలేటర్ మీద కిందకి వెళ్ళిపోదాం. బాబాయ్ బాబాయ్. సో అక్కడ మనం స్కాన్ అనేది చేయాలి. మీ టికెట్ అయినా లేదా ఏమంటారు స్కానర్ ద్వారా మన మొబైల్లో టికెట్ అనేది బుక్ చేసుకుంటాం కదా, అక్కడ మనం జస్ట్ అలా పెట్టేస్తే ఇంకా స్కాన్ అయిపోయి ఇంకా అదే పంపించేసిద్ది. ఇంకా గేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అలా మూవీస్లో కూడా చూసుంటారు. సో వెళ్ళిపోదాం. సో ఇది మన మెట్రో వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అది బాయ్ బాయ్.